హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటి అనేదే కదా క్వశ్చన్. ఈరోజు నేను ఇడ్లీ పిండి అనేది మిగిలిందండి. ఇది ఇడ్లీ వేసుకోవడానికి రాదు, అలాగని పరేయాలంటే మనసు అనేది ఒప్పుకోదు కదా. ఈ కొంచెం పిండితోటి నేను ఏ విధంగా తయారు చేస్తాననేది చూసేయండి. కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు కొంచెం వేసుకొని కలిపేసేయండి. ఇది దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇడ్లీ పిండితోటి దోశ అనేది ప్రయోగం చేస్తున్నాం కదా. ఒక పెంక్ అనేది వేడైన తర్వాత ఇదిగో చూడండి, చక్కగా ఒక గరిటె నిండా తీసేసుకొని కొంచెం మందంగా ఇలా అనేసేయండి. మరీ పల్చగా అనుకోవద్దు. ఈ విధంగా అనుకుంటే చిన్నగా ఉన్నప్పుడు దిబ్బ రొట్టెలు అనేవాళ్ళు కదా, అదే దిబ్బ రొట్టె విధంగా చేస్తున్నాను. అలాగే చక్కగా క్యారెటు, బీట్రూటు, ఆనియన్ అనేది ఈ విధంగా తురిమేసుకొని ఇడ్లీ పిండితోటి మనం దోశ వేసుకున్నాం కదా, దాని మీదకి అనేది వేసేసుకున్నాను. అలాగే ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం పిల్లలకి అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు. దీని మీద కొంచెం కారం కావాలి కదా, కొంచెం కారం అనేది చిలకరించుకుంటున్నాను. మన దగ్గర కొంచెం పల్లీల పొడి కానీ పుట్నాల పొడి కానీ ఏదన్నా ఉన్నా కానీ వేసుకోవచ్చు. కొంచెం నూనె అనేది చిలకరించుకోండి. ఈ విధంగా చిలకరించుకున్న తర్వాత మనం కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పిల్లలు తినేటప్పుడు తీసేస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా చేసుకుంటున్నాను. ఒక మూత అనేది పెట్టేసేయండి. ఎంతో కలర్ఫుల్గా దిబ్బ రొట్టె అనేది రెడీ అయిపోయింది ఇడ్లీ పిండితోటి. మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. ఈ పిండిని పడేయకుండా అలాగే వేస్తే ఇడ్లీ వేస్తే ఈ ఎన్ని కావు కదా. ఈ విధంగా పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ లాగా కానీ లేదంటే టిఫిన్ లాగా కానీ చేసేయండి. పిల్లలకి టిఫిన్ లాగా ఇచ్చేసేయండి. మన చిన్ననాటి జ్ఞాపకాలను కొంచెమైనా మన పిల్లలకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అనేది పోస్ట్ చేస్తున్నానండి. కొంచెం ఆవకాయతో నంచుకొని తినేసేయండి. అలాగే ఒక కర్రీ బీట్రూట్ క్యారెట్ రెండు కలుపుకొని చేస్తున్నాను. ఇది బీపీ కానీ షుగర్ కానీ లేదంటే ఎవరైనా కొంచెము బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు కానీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మన బ్లడ్ సెల్స్లు కానీ బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు పచ్చిగా తినకుండా ఈ విధంగా తినేసేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది తీసుకోండి. మీరు ఏ విధంగా ఆయిల్ అనేది తింటారో అదే విధంగా తీసుకోండి. నేను కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత అన్నీ ఒకటే దగ్గర నేను పోపు దినుసులు అనేది కలిపేసి పెట్టుకుంటాను. నాకు ఏ విధంగా రోజు వారీగా నేను ఏ విధంగా పోపు అనేది వేసుకుంటాను అనేది చూసేయండి. ఇప్పుడు ఇది ఫ్రై కాబట్టి కొంచెము శనగపప్పు అనేది వేసుకుంటే కొంచెం క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రైలో కాబట్టి 2 ఎండుమిరపకాయలు అలాగే కాసిన్ని ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కలిపేసుకోండి. ఎందుకంటే ఇవి ఫ్రై కాబట్టి అన్ని కూరగాయలు వేసిన తర్వాత కూడా కలుపుకోవచ్చు. తగినంత ఉప్పు అనేది వేసుకోకుండా ఉల్లిపాయలు వేగేంత వరకు మాత్రమే ఉప్పు వేసుకోండి. ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత వైట్ అండ్ రెడ్ ఆరెంజ్ ఉన్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోండి. ఇది ఇలా చూడడం వల్ల మనకు కంటికి కూడా ఆనందంగా అనిపిస్తుంది. పిల్లలు ఎంతో హెల్తీగా, పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు మనం హెల్తీగా తినొచ్చు. అలాగే పచ్చిది తింటుంటే బీట్రూట్ అని ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. ఈ విధంగా ఫ్రై అనేది ట్రై చేయండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఆలుగడ్డ కానీ లేదంటే క్యాలీఫ్లవర్ కానీ మన ఇష్టము. ఒక్కొక్క కాంబినేషన్లో ఒక 5-6 రకాల కూరగాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇదే విధంగా చేస్తున్నాను, మీకు అనేది చూపిస్తున్నాను. క్యాలీఫ్లవర్ కానీ బ్రోకలీ కానీ ఏది ఉన్నా సరే కానీ వేసుకొని చేయొచ్చు. మన ఇష్టము, మన చేతిలో ఉంది కదా. మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకొని తినకూడదు చెప్పండి. చక్కగా ఇలా అనేది వేగిపోయింది. ఇదిగో చూడండి, ఇలా వేగిపోతే సరిపోతుంది. మసాలా కోసము నేను కొంచెము ఎండు కొబ్బరి అనేది తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా మంచిది. అలాగే 1/2 చెంచా జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. అలాగే మిక్సీ పట్టుకున్న తర్వాత కాసిని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం, తగినంత కారం అనేది వేసుకోండి. మీ ఇంట్లో ఏ విధంగా తింటారో కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసేసుకొని మిక్సీ అనేది చక్కగా పట్టేసుకోండి. ఈ విధంగా పట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదిగో మన ఫ్రైలోకి కొంచెం పసుపు అనేది ముందుగానే వేసుకోలేదు, ఇప్పుడు వేసుకున్న తర్వాత మసాలా అంతా వేసేసుకొని పచ్చితనం పోయేంత వరకు వేయించుకోండి. సూపర్ టేస్టీగా ఉండే మన బీట్రూట్ క్యారెట్ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు.
ఎంతో టేస్టీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. ఈ విధంగా వేగిన తర్వాత అదేనండి లాస్ట్లో కలర్ఫుల్గా ఉండాలి కదా, గ్రీన్ కలర్లో ఉన్న కొత్తిమీర అనేది వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర అయితే కరివేపాకు లేదు. ఎంతో చక్కగా కలిపేసేయండి. కలర్ఫుల్గా ఉంది కదా, కళ్ళుకి కలర్ఫుల్గా ఉంటే మనసుకు ఆనందంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే అండి. ఖచ్చితంగా షేర్ అనేది చేయండి, లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది.